దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుతున్నాం. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవరు. చిన్న ప్రార్థించుద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మేము మా తండ్రి ఆరాధనలో మేము పొందినందుకు స్తోత్రాలు. ఈ వాక్యమును మేము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మదేవ చదవబడిన వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి, మాకు సహాయం చేయాలి. వచ్చిన బిడ్డలను శబ్దాలతో వింటున్న బిడ్డలందరినీ నియమించండి. ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ ప్రభు కార్యశుద్ధి కలిగి చేయనట్లుగా మీ కృపణ దయచేయమని, మీరే ఘనత మా ప్రభావాలు పొందమని, నిలబడిన ఎందుకు పనికిరాని వాడు మీ నోటి కూరగా వాడుకొని మీరు యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. చదువుతున్న ఈ వాక్య భాగమును గమనించినప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యూదాలో ఉండిన వారు కొండలకు పారిపోవాలి. పారిపోమనే మాట ప్రభు చెప్తున్నాడు. పారిపోవాలి. పారిపోవడం ఎందుకు? పారిపోయేది ఎవరు? ఇరికివాళ్ళు కదా. మరి ఎందుకు పారిపోవాలి? పారిపోమని ప్రభు చూడటం ఏంటి? పారిపోమని పిరికి ముందు నోరు పోస్తున్నాడా? మేము పారిపోము, మేము ధైర్యంగా నిలబడతాము దేవుని కొరకు అని అంటుంటాడు. మంచిది. కానీ ప్రభువే చెప్తున్నాడు మీరు పారిపోవాలి అని. ఎందుకు పారిపోవాలి అని మనం గమనిస్తే ఇక్కడ ఆయన రెండవ రాకడ గురించిన విషయాలు చెప్తూ మీకు శ్రమలు కలుగుతాయి, మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని కొడాలతో కొడతారు, మరణానికి అప్పగిస్తారు. అలాంటి సమయంలో మీరేం చేయాలంటే దేవుని ఉగ్రత లోకం మీదకు వస్తుంది కనుక మీరు కొండలకు పారిపోండి అంటున్నారు. లోకములో శ్రమ వచ్చినప్పుడు మనము పారిపోవాలి. ఎక్కడికి పారిపోవాలి? కొండలకు పారిపోవాలి. కొండల కంటే కొండలు ఎక్కడ ఉన్నాయో కొండ ఎత్తుకొని కాదు. దావీదు మహారాజు అంటాడు, నా కొండ నా కోట నీవే. నా కొండ నా కోట నీవే అంటాడు. అంటే మన కొండ యేసయ్య. ఆయన యొద్దకే పారిపోవాలి, ఆయన పాదాల దగ్గరకు రావాలి. పారిపోయే విషయంలో మనం గమనిస్తే కొన్ని విషయాల్లో మనం పారిపోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూద్దాం ఎందుకు పారిపోవాలో, ఎలాంటి పారిపోయాలనే విషయాలు మనం చూద్దాము. అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, అపోస్తలుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. చదువు. 8వ అధ్యాయము 1వ వచనం.
ఆ కాలమందు యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినములలో సంఘమునకు ఏం కలిగింది? శ్రమ కలిగింది. శ్రమ కలిగినప్పుడు ఏం చేశారంట? అపోస్తలులు అక్కడే ఉన్నారంట. సంఘమంతా ఏమైపోయింది? ఆయా దేశములకు ఆయా ప్రాంతములకు చెదరిపోయిందంట. శ్రమ కలుగుట ఓ రకంగా మనకు ధన్యత, ఓ రకంగా మనకు మేలు, ఓ రకంగా ప్రజలకు అది ఉపయోగం. ఎందుకంటే ఇక్కడ ప్రజలు మీరు అవసరం లేదు అని చెప్పి వారిని కొట్టి తరిగినప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏం చేశారంటే అక్కడ సువార్తలు ప్రకటించారు. అక్కడ సంఘాలు కట్టబడ్డాయి. అక్కడ చాలా మంది ప్రభుని నమ్మారు. ఒకవేళ యెరూషలేములో శ్రమ రాకపోతే వీళ్ళు అక్కడే ఉండేవాడు ప్రశాంతంగా. పారిపోమని ప్రభు ఎందుకు చెప్పాడు అంటే పారిపోవటంలో లాభం ఉన్నది. హల్లెలూయా. పారిపోవటంలో ప్రజలకు రక్షణ ఉన్నది. పారిపోవటం వలన సంఘానికి క్షేమం ఉన్నది. పారిపోవటం వల్ల సంఘం విస్తరించుంది. పారిపోవటం అక్కడే కూర్చుంటే ప్రయోజనం ఏమీ లేదు. కనుక వీరు పారిపోవటం వలన సంఘం విస్తరించింది. పారిపోవటం వలన ఆత్మల రక్షణ జరిగింది. పారిపోవటం వల్ల అనేక సంఘాలు ఏర్పాటు, అనేక ఆత్మల రక్షణ పొందారు. అలాగే ఇంకా మనం చూసినట్టు 9వ అధ్యాయం 21వ వచనం చూడండి. 9వ అధ్యాయము 21వ వచనం. ఇబ్రాహిం నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనము చేసిన వాడితడే గడా. కొనిపోవుటకు అక్కడ కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొని పౌలుని గురించి మాట్లాడుతున్నారు. పౌలు సంఘాన్ని హింసించిన వాడు, సంఘాన్ని పాడు చేసిన వాడు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు. ఇతను ప్రకటించేది దొంగ ప్రకటన. ఎందుకంటే ఆయన ఇలాగ ప్రకటించి మనలందరినీ బంధించి తీసుకెళ్ళడానికి వచ్చాడు అని చెప్పి వారు అనుకున్నారు. కానీ పౌలు అంతకు ముందే యేసు ప్రభుని నమ్మి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్మారు. హింస రాకపోతే యేసు ప్రభుని నమ్మేవాడు కాదు. సంఘానికి హింస వచ్చింది కాబట్టి సంఘాన్ని హింసిస్తున్నాడు కనుక ప్రభు దర్శనము పౌలుకు కలిగింది. కాబట్టి పారిపోవట మంచిది. పారిపోవట మంచిది. పారిపోవటం వలన ఆశీర్వాదం వస్తుంది. పారిపోవటం వలన దీవెన వస్తుంది. పారిపోవటం వల్ల అభివృద్ధి వస్తుంది. పారిపోవటం వలన అనేకులకు ఉపయోగము కలుగుతుంది. ఇంకా చూసినట్లయితే ఇంకా పారిపోయే విషయంలో 1 కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపలా ఉన్నది గాని జారత్వము చేయువాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. పారిపోవాలి. పారిపోమని ప్రభు చెప్తున్నాడు. హింసలు కలిగినప్పుడు పారిపోవుడి.
శ్రమ కలిగినప్పుడు పారిపోండి. పారిపోవటం వల్ల సంఘం వృద్ధి చెందుతుంది. పారిపోవటం వల్ల ఆత్మ రక్షణ జరుగుతుంది. పారిపోవటం వల్ల సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. పారిపోవటం వల్ల అనేక సంఘాలు కట్టబడతాయి. ఇక్కడ అంటున్నాడు, జారత్వమునకు దూరంగా పారిపోండి. ఎక్కడికి దూరంగా పోవాలంట? దేనికి దూరంగా పారిపోవాలి? జారత్వానికి దూరంగా పారిపోవాలంట. ఎందుకు జారత్వానికి దూరంగా పారిపోవాలంటే, మరి మనుషుడు చేసే ఏ పాపమైనా దేహమునకు వెలుపల చేస్తాడు, కానీ జారత్వము జరిగించేవాడు తన శరీరానికి హానికరమైన పాపం చేస్తున్నాడంట. అందుకని జారత్వానికి దూరంగా పారిపోవటం వలన కొంత నష్టం కలగొచ్చేమో కానీ పారిపోవట ఆశీర్వాదము. హల్లెలూయా. యేసేపు ఆ పోతీఫరు భార్య ఆయనను ఇబ్బంది పెట్టినప్పుడు అక్కడ నుండి పారిపోయాడు. పారిపోయినందుకు వచ్చిన ప్రతిఫలం ఏంటంటే చెరసాలకు వెళ్ళాడు. చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, జైలు జీవితం గడుపుతూ ఉన్నాడు. ఇదేంట్రా బాబు, నేను పారిపోయాను కదా, పారిపోతే నాకు ఇలాంటి పరిస్థితి ఏంటి? పారిపోమన్నాడు కదా, జాగ్రత్తను దూరంగా పారిపోమన్నాడు కదా, నేను జాగ్రత్తని దూరంగా పారిపోయాను కదా, పారిపోయినందుకు నాకు ఈ పరిస్థితి ఏంటి? పారిపోయినందుకు నాకు ఇంకా ఆశీర్వాదం రావాలి కదా, పారిపోయినందుకు నాకు దీవెనలు రావాలి కదా, పారిపోయినందుకు నాకు మెప్పుకొని రావాలి కదా, కానీ పారిపోయినందుకు నేను వచ్చి ఈ సరసాల్లో ఉన్నానేంటి? ఈ బాధ ఏంటి? ఈ నేరస్తుడుగా నేను సరసాల్లో ఏంటని చెప్పి యేసేపు భయపడలేదు, బాధపడలేదు. ఆయన యేసయ్య పాదాల దగ్గర పారిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పారిపోవడం మంచిది. యేసేపు పారిపోకపోతే, యేసేపు చెరసాలలో వేయబడకపోతే యేసేపు ఐగుప్తు దేశానికి అధికారి అయ్యేవాడు కాదు. నువ్వు పారిపోకపోతే నీకు ఆధిపత్యము రాదు. జాగ్రత్తములకు దూరంగా పారిపో. ఆ పారిపోయే సందర్భంలో నీకు నష్టం కలగవచ్చు, కష్టం కలగవచ్చు, ఇబ్బంది కలగవచ్చు, అవమానం రావచ్చు, నిందలు రావచ్చు. అయినా భయపడకు. ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నీ మీద నింద వేసిన వారే సిగ్గుపడే పరిస్థితిని దేవుడు కల్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నింద వేసిన వారు సిగ్గుపడే పరిస్థితిని దేవుడు కల్పిస్తాడు. ఏ పోతీఫరు యేసేపును బానిసగా కొన్నాడో, ఏ పోతీఫరు తన ఇంటిలో పనివాడిగా తను పని చేయించుకున్నాడో, ఏ పోతీఫరు భార్య చెప్పిన మాట విని ఏ విచారణ చేయకుండా తీసుకెళ్లి చెరసాలలో వేశాడు, ఆ పోతీఫరే తిరిగి యేసేపు దగ్గర పని చేసేవాడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ పోతీఫరే యేసేపు దగ్గర చేతులు కట్టుకొని, అయ్యగారు ఏం చేయమంటారు? ఎంత గొప్ప సంగతి. అందుకే దేవుడు అంటున్నాడు, పారిపోవుడి. హింస వచ్చినప్పుడు పారిపోండి. అక్కడే కూర్చోవద్దు. సంఘం విస్తరించుద్ది, ఆత్మ రక్షణ జరుగుతుంది, సంఘాలు కట్టబడతాయి. జారత్వము నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు జారత్వానికి దూరంగా పారిపోండి. నీకు ఆధిపత్యము లభిస్తుంది. హల్లెలూయా. ఇంకా చూద్దాం 3వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. 10వ అధ్యాయం 14వ వచనం. ఎక్కడ అంటున్నాడు? కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోవుడి. దేనికి పారిపోవాలంట? దేని దూరంగా పారిపోవాలంట? విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి.
విగ్రహారాధనకు దూరంగా ఎందుకు పారిపోవాలి? విగ్రహారాధనకు దూరంగా ఎందుకు పారిపోవాలి? దేవుణ్ణి వదిలేసి విగ్రహాన్ని, బొమ్మను పూజించకూడదు కనుక, దేవునికి చెందవలసిన మహిమను బొమ్మలకు ఆరోపించకూడదు కనుక విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు విగ్రహారాధనకు దూరంగా పారిపోయారు. విగ్రహారాధన చేయమన్నారు. ఏం జరిగింది? నెబుకద్నెజరు పిలిచి, చాలా మంచివాడురా మీరు, చాలా భలే చెప్పారా మీరు అని చెప్పి వాళ్ళకి మెడల్స్ వేసాడా? ఏం చేశాడు? అగ్నిగుండంలో పడేశాడు. విగ్రహారాధన చేయనందుకు, విగ్రహాలకు మొక్కనందుకు, అతను నిలిపిన విగ్రహానికి వారు మొక్కనందుకు వారిని అగ్నిగుండంలో పడేశాడు. విగ్రహారాధన చేయనప్పుడు, విగ్రహాలు పెట్టింది తిననప్పుడు ప్రజలు నిన్ను నిందిస్తారు, నిన్ను హింసిస్తారు, నిన్ను దూషిస్తారు. విగ్రహాలకు మొక్కనప్పుడు నిన్ను దూషిస్తారు, నీకు శ్రమలు పెడతారు. అయినా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ ఒక మాట, ఎంత అద్భుతమైన మాట వాళ్ళు పలికారంటే, రాజా, ఈ మండుచున్న అగ్ని నుండి మా దేవుడు మమ్మల్ని తప్పించగలడు. హల్లెలూయా. ఆయన విడిపించుటకు సమర్థుడు. మాకు తెలుసా సంగతి. అయినా ఒకవేళ ఆయన విడిపించకపోయినా మేము మాత్రం నీ బొమ్మకు మొక్కం. నీ బొమ్మకు మొక్కం. అగ్నిగుండంలో పడేశారు. నలుగురిని పట్టుకొని అగ్నిగుండంలో పడేశారు. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు పట్టుకొని అగ్నిగుండంలో పడేస్తే ఎంతమంది ఉన్నారు లోపల? నలుగురు ఉన్నారు. ఇదేంటి, మనం వేసిన ముగ్గురు కదా, 4వ వ్యక్తి ఉన్నాడు ఏంటి లోపల? 4వ వ్యక్తిని ఎవరు వేసాం? అదే 4వ వ్యక్తి మనిషిలా కనపడలేదే, 4వ వ్యక్తి దేవదూతలా కనపడుతున్నాడు అని అనుకున్నాడు. అగ్నిగుండంలోకి వచ్చి, అగ్నిగుండం దగ్గరికి వచ్చి నెబుకద్నెజరు అంటున్నాడు, అయ్యా మీరు బయటికి రండిరా బాబు. అగ్నిగుండం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చినా చూస్తే మళ్ళీ ముగ్గురే ఉన్నారు. కానీ అగ్ని వాసన కూడా వారికి అంటలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విగ్రహారాధనకు దూరంగా పారిపోయినప్పుడు, విగ్రహారాధనను చేయనప్పుడు, విగ్రహాలు పెట్టిన తిననప్పుడు ప్రజలు నిన్ను నిందిస్తారు, ప్రజలు నిన్ను హింసిస్తారు, ప్రజలు నిన్ను బాధ పెడతారు, ప్రజలు నిన్ను కొడతారు. అయినా దాని నుండి విడిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. కానీ ఆయన విడిపించకపోయినా ఆయన ఆజ్ఞకు బద్ధులమై ఉండవాలేమో మనము. ఎందుకంటే ఆయన చెప్పాడు ఏమని? విగ్రహారాధనకు దూరంగా పారిపోవుడి. విగ్రహారాధనకు దూరంగా పారిపోవుడి. నాకు రావలసిన మహిమను విగ్రహమునకు చెందనీయను అంటాడు ఆయన. పారిపోవడం మంచిది. వారు పారిపోయారు కనుక, వారు ఆ విగ్రహాలను మొక్కడానికి వారు ఇష్టపడలేదు కనుక, ఆ విషయంలో వారి ప్రాణాలనైనా ఇవ్వడానికి సిద్ధపడ్డారు కనుక దేవుడు వారిని కాపాడాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏ రాజైతే వారిని బంధించి, వారిని నిందించి, వారిని హింసించి, వారిని అగ్నిగుండంలో పడేశాడో ఆ రాజే వారి సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజే వారికి సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు ఒక శాసనం చేస్తాడు. ఎవరో తెలుసా? ఇదిగో షడ్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడు. హల్లెలూయా. ఈయన తప్ప మరి ఎవరిని ఆరాధించడానికి వీల్లేదు. ఒకవేళ ఈ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడు తప్ప మరి ఏ దేవుడైనా ఎవరైనా ఆరాధిస్తే వాళ్ళ ఇల్లు పెంట కుప్పగా చేయబడుతుందని ఆజ్ఞ జారీ చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పారిపోకుండా ఆ బొమ్మలు మొక్కుంటే
ఇంత అద్భుతం జరిగేది కాదు. అద్భుతం చూడాలి అంటే, నీ జీవితం అద్భుతంగా మారాలి అంటే, నీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే ఏం చేయాలా? విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. విగ్రహారాధన దూరంగా పారిపోవాలి. విగ్రహారాధన దూరంగా పారిపోవాలి. మరొక విషయం చూసి మనము ముగించుకున్నాము. కొన్ని సందర్భాల్లో మనము పారిపోవాలి. పిరికోడ్రా పారిపోయాడు అనుకుంటారు. అనుకోని పారిపోవడానికి కూడా ధైర్యం కావాలి తెలుసా. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఏలియా పారిపోయాడు. ఎంత గొప్ప దైవజనుడు, ఎంత గొప్ప కార్యాలు జరిగించాడో. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తే వర్షం లేకుండా పోయింది. ఆయన ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. ఇంత అద్భుతమైన దైవజనుడు ఏం చేశాడంట? ప్రాణ భయంతో పారిపోయాడంట. ఏ భయంతో? యెజెబెలు ఇదిగో నీవు బయలు ప్రవక్తలను చంపావు కనుక వారి ప్రాణంలో నీ ప్రాణం కూడా రాత్రికి కలిసిపోద్ది అని చెప్పి యెజెబెలు చెప్పడంతో వామో యెజెబెలను చంపేస్తుందని చెప్పి ప్రాణభయంతో పారిపోయాడు. ఇలా పారిపోకూడదు. మన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోకూడదు. ప్రభు కొరకు పారిపోవాలి. పరిశుద్ధత కొరకు పారిపోవాలి. ప్రభుని ఆరాధించడం కొరకు పారిపోవాలి. అంతేగాని ఇట్లాంటి పనికి మాలిన ప్రాణభయంతో పారిపోకూడదు. చంపేస్తాను, చంపు. షడ్రక్ మేషకులు ఏమన్నారు? ఈ అగ్నిగుండంలో మా దేవుడు కాపాడగలడు, అయినా కాపాడకపోనేసై అగ్నిగుండంలో అయితే ఏమవుతారు? అందులో అగ్నిగుండం ఎలా చేశాడంట? అది మామూలుగా మండుతున్న అగ్నిగుండాన్ని 7 రెట్లు తీశాడంట. వేసిన వాళ్ళు కాలిపోయారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి ముగ్గురు పట్టుకొని ఆ అగ్నిగుండంలోకి విసిరేసిన వారు మాడి చచ్చారు. కానీ అగ్నిగుండంలో పడ్డవాళ్ళు కాలలేదు. హల్లెలూయా. కానీ ఏలియా గొప్ప ప్రవక్త, అద్భుతాలు చేశాడు. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా పోయింది. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, పంటలు పండిని, ప్రజల కరువు నుంచి బయటకు వచ్చారు. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కురిసింది, దహన బలిని దహించింది. ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన వాడు బ్రతికాడు. అంతటి అద్భుతంగా దైవజనుడు ఒక ఆడ మనిషి హెచ్చరించిందని ప్రాణ భయంతో ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని అలోలచన అని చెప్పి అడుగులకు అడ్డం పడి పరిగెత్తడం ప్రారంభించాడు. ఇంత బతికి ఇంటర్ మాదచ్చినట్టు ఇంత గొప్ప దైవజనుడుగా పేరుగాంచిన వాడై, ఇంత గొప్పవాడై, ఇంత ఇదై ప్రాణభయంతో పారిపోయి ఆ అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని ఇక అంటాడయ్యా, ఇక నేను పరిగెత్తలేను, నా ఓపిక అయిపోయింది, ఇక నాకు సాలేంతవరకు నా పితరుల కంటే నేనేం గొప్పవాడినేం కాదు, నన్ను చంపేయి అంటాడు. చావును కోరుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఆయననే నన్ను చంపు అంటే దేవుడు ఏం చేశాడో తెలుసా?
ఆయన దగ్గరికి వారి పిచ్చోడు, నేను చంపడానికి కాదుగా నేను వచ్చింది, నువ్వు చావడానికి కాదు నేను నిన్ను ఏర్పరచుకుంది, నువ్వు నిలబడాలి, నువ్వు బ్రతకాలి. యెజెబెల్ నిన్నేం చేస్తుంది? నువ్వు నిలబడాలి కదా. నేను ఏర్పరచుకుంటుంది అంటే నువ్వు నిలబడటం కోసం కాదు, నువ్వు బ్రతకడం కోసం కాదు, నువ్వు నేను చెప్పమన్న మాటలు చూడడానికి కదా నిన్ను నేను ఏర్పరచుకుంది. నువ్వు పారిపోయి వచ్చావు కూర్చొని నన్ను చంపమంటావా? అక్కడే శుభ్రంగా ఆహారం తిను అని చెప్తున్నాడు. ఆహారం పెట్టాడు. తప్పమని ఆయన అడుగుతుంటే ఈయన కడుపు నిండా ఆహారం పెట్టి లేచి నీ శక్తికి మించిన ప్రయాణం బయలుదేరాడు. తిన్నాడు, శుభ్రంగా మత్తుగా ఉన్నామో హాయిగా పడుకున్నాడు. మళ్ళీ అక్కడే మళ్ళా లేపాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ లేపాడు, మళ్ళీ ఆహారం పెట్టాడు, తిన్నాడు, పోయి ఒక గృహంలో కూర్చున్నాడు. ఎడైతే ఎవరికి కనపడంలే. అప్పటికి దేవుడు వచ్చి 2 సార్లు హెచ్చరించినా ఆయనకున్న ప్రాణభయం పోలా. ఒక గృహంలో కూర్చున్నాడు, పోయి ఎడైతే ఎవరికి ఆడాకుండా ఉంటాను నేను. అక్కడికి ప్రభు వచ్చాడు. ఏలియా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నా? నువ్వు ఎక్కడ కూర్చున్నావు? వస్తాడు దేవుడు నీ దగ్గరికి. నువ్వేం చేస్తున్నావు ఆయనకు తెలుసు. ఆదాం ఏం చేశాడు? చెట్ల చోటు దాక్కున్నాడు. ఆదామా ఎక్కడున్నావు? ఏలియా ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అయ్యా ఇదిగో ఆ యెజెబెల్ అందరూ చంపేస్తుందయ్యా, నేను ఒక్కడే నీ కోసం రోషం కలిగి ఉన్నాను. అయ్యా రోషం, నీ రోషం పారిపోయేదా? నీ రోషం ప్రాణభయంతో పారిపోవడమా నీ రోషం? నేను ఒక్కడే ఉన్నాను బ్రహ్మ, నీ రోషం అందరూ చంపేస్తుంది. అందరూ చెడిపోయారు, అందరూ పాడైపోయారు, అందరూ యెజెబెల్కి లొంగిపోయారు. నేను ఒక్కడే నిలబడ్డాను నీకోసం రోషం. ఎక్కడా? పారిపోయి గృహంలో కూర్చొని. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఓ పిచ్చోడా, నువ్వు ఒక్కడవే నా కోసం ఉన్నావు అనుకున్నా? కాదు 6,000 మంది నా కోసం యెజెబెలు పెట్టిన విగ్రహానికి ఆ బయలుకు మొక్కని వారు నా దగ్గర నా కోసం ఉన్నారు. ఆయన నువ్వు ఒక్కడే కాదు, లేదు బయలుదేరు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని మాట విని బయలుదేరిన తర్వాత ఏలియా సావు కోరుకున్నాడు కనుక ఏలియాకు బదులుగా ఎలీషాను అభిషేకించమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎలీషాను అభిషేకించినప్పుడు ఎలీషాకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎలీషాను అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. కాబట్టి పారిపోవాలి. కానీ ఏ విషయంలో పారిపోవాలి? ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవాలి. అందుకే ప్రభు అంటాడు, ఎవడు తన ప్రాణమును కాపాడుకోవాలనుకుంటాడో దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం ఎవడు తన ప్రాణమును పోగొట్టుకుంటాడో వాడు తిరిగి దాన్ని దక్కించుకుంటాడు అన్నాడు. ఏలియా తన ప్రాణాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలనుకున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి నన్ను చంపేయన్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? దేవుని యొద్దనున్న ఆ ప్రవక్త పని పోగొట్టుకొని, ప్రాణాలు పోగొట్టుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి దేవునికి పారిపోవాలి, దేనికి పారిపోకూడదు. పరిచర్యలో హింసలు జరిగినప్పుడు, ప్రజలు మాకు అవసరం లేదన్నప్పుడు పారిపో. ఇంకో చోట పారిపో, అక్కడ సంఘం వస్తుంది. విగ్రహారాధనకు దూరంగా పారిపో, ఆధిపత్యం దొరుకుతుంది. పాపానికి దూరంగా పారిపో, జారత్వానికి దూరంగా పారిపో, ఆధిపత్యం దొరుకుతుంది. విగ్రహారాధన దూరంగా పారిపో,
ఉన్నత స్థానం దొరుకుతుంది. కానీ ప్రాణభయంతో మాత్రము పారిపోవద్దు. పారిపోతే ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది. ఇక్కడ ఏలియా ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, పారిపోవటం వల్ల ఆయనకున్న ఉద్యోగాన్ని వాడు ఊడిపోయింది. ఆ స్థానం మరొకరికి ఇవ్వబడింది. ఆయన ఆ స్థానంలోంచి వెళ్ళిపోయాడు. ఆ స్థానం మరొకరికి ఇవ్వబడింది. ఆయన అగ్ని రథాలలో వెళ్ళిపోయాడు. దేవుడు కృపగలిగిన వాడు కనుక ఏలియా పారిపోయినా క్షమించి ఏలియాను చేర్చుకొని ఏలియాకు ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు కల్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు కృపగలిగిన దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ప్రాణభయంతో ఒకవేళ పారిపోతుంటే ఆ కృపగలిగిన దేవుని వైపు తిరుగు. ఆయన ఎద్దుకు రా. ఇప్పుడైనా ఆయన ఎద్దుకు వచ్చి పశ్చాత్తాపడు, ప్రభువా నన్ను క్షమించు, నేను ప్రాణభయంతో పారిపోయి ప్రాణభయంతో నేను నీ స్వార్థ ప్రకటించలేకపోతున్నాను, ప్రాణభయంతో నీకు దూరంగా ఉంటున్నాను, ప్రాణభయంతో నీ మాటకు లోబట్టలేదు ప్రభువా, నన్ను క్షమించు, నేను నీ చిత్తానికి లోబడి నడుచుకుంటాను ప్రభువా, నీ మాట వింటాను ప్రభువా అని చెప్పి ప్రభు దగ్గర మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా ప్రభు మనము ఆ ప్రాణ భయం నుంచి విడిపించి మరలా మనకు ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి పారిపోవుడి, పాపానికి దూరంగా పారిపో, విగ్రహారాధనకు దూరంగా పారిపో, జాగ్రత్వానికి దూరంగా పారిపో, హింసలు జరుగుతున్నప్పుడు దూరంగా పారిపో. దానివల్ల నీకు లాభం ఉంది. కానీ ప్రాణానికి తడిసి మాత్రం పారిపోవద్దు, ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. కాబట్టి ఈ సమయంలో ఒకసారి మనం పరీక్షించుకుందాం, ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలను ఈ మధ్యాహ్న కాలం మీరు మాటలు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం. ఏ విషయంలో మేము పారిపోవాలి, ఏ విషయంలో మేము పారిపోకుండా ఉండాలో మీరు మాటలు మాట్లాడారు. ఎవరైనా ఒకవేళ ప్రాణభయంతో పారిపోయి ప్రాణభయంతో మా తండ్రి ఆయన ఈ సన్నిధికి రాకుండా ఉండి ఈ సన్నిధికి దూరం అయిపోతూ ఉంటే ప్రభా, ఈ దినం మా తండ్రి వారు తీర్మానం చేసుకొని ప్రాణభయమును విడిచి మా ప్రభా నీ కొరకు జీవించే కృపను దయచేయమని మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.